హలో వియర్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. సో డైలీ నన్ను అడుగుతూనే ఉన్నారు ఎఫ్పిఓ, ఎఫ్ఎస్ఓ, తానేదార్ అండ్ ఎండోమెంట్ ఎగ్జామ్ మెయిన్స్ కి సంబంధించి హాల్ టికెట్స్ అప్డేట్ ఏమైనా వచ్చిందా అని. సో హాల్ టికెట్ అప్డేట్ గురించి అఫీషియల్ గా ఐపీపీఎస్సీ వెబ్ నోట్ అనేది అయితే ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. మరి ఏమని ఇచ్చింది ఈ వెబ్ నోట్ లా అంటే, ఇన్ కంటిన్యూయేషన్ టు ది వెబ్ నోట్ అంటే 2 డిసెంబర్ మనకు ఒక వెబ్ నోట్ ఇచ్చింది దట్ ఎగ్జామ్స్ అనేది హెల్డ్ అవుతాయి అని చెప్పి. సో హాల్ టికెట్స్ మనకి ఆఫ్లైన్ మోడ్ ఎగ్జామ్ ఇది మనకి తెలుసు, అండ్ 4 ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి బ్యాలెన్స్. 9th ఫిబ్రవరి నుంచి 13th ఫిబ్రవరి మనందరికీ తెలుసు. 9th and 10th మీకు ఎఫ్బిఓ అండ్ తానేదార్ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. అండ్ దెన్ 11th మీకు ఎండోమెంట్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ తర్వాత 12th and 13th మీకు ఎఫ్ఎస్ఓ మెయిన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇవన్నీ ఆఫ్లైన్ మోడ్, ఇది మనందరికీ తెలుసు. అండ్ ఈ యొక్క హాల్ టికెట్స్ అయితే 2nd ఫిబ్రవరి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని కూడా ఇవ్వడం జరిగింది. వన్స్ ఈ లింక్ అనేది కనుక ఎనేబుల్ అయింది అంటే అప్పుడు కూడా నేను మీకు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, సెంటర్స్ మాకు వేరే వస్తే ఏం చేయాలి, ఎందుకు? బికాస్ 9th and 10th ఉంది, అలాగే 11th, 12th, 13th వరుసగా ఎగ్జామ్స్ అనేవి రావచ్చు. మేము 2 ఎగ్జామ్స్ కి అప్లై చేసుకున్నాం, లేదంటే 3 రాసే వాళ్ళు ఉంటారు, లేదంటే 4కి అప్లై చేసిన వాళ్ళు కూడా ఉంటారు. మా సెంటర్స్ ఎలా రావచ్చు అని చాలా మంది డౌట్ అయితే ఉంది. దానికి సంబంధించి మనకేం అప్డేట్ ఇవ్వలేదు కాబట్టి మనం ఏం చేయలేము. సో ముందే చెప్తున్నాను, నేను ముందు నుంచి చెప్తూనే వస్తున్నాను, మీ అరేంజ్మెంట్స్ అనేవి మీరు చేసి పెట్టుకోండి, సో దట్ ఎగ్జామ్ అనేది ఏది కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు అదే చెప్తున్నాను, ఏదైతే అరేంజ్మెంట్స్ అయితే చేసుకోవాలో మీ ట్రావెలింగ్ కి కావచ్చు, ఏదైనా సరే ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి, రైట్? అండ్ నెక్స్ట్ వచ్చేసి కమింగ్ టు ది కోర్సెస్. మన కోర్సెస్ మీద ఈ రోజు నేను మీకు అందరికి లాస్ట్ 10 డేసే ఉంది, ఇది మనందరికీ తెలుసు ఎగ్జామ్స్ కి. అండ్ హాల్ టికెట్స్ 2nd నుంచి మనకి అవైలబుల్ గా ఉంటాయి. అండ్ ఈ సందర్భంగా అనే కాదండి, చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, ఇప్పుడు ఎగ్జామ్ దగ్గరకు వచ్చింది, ఇప్పుడు ఎందుకు ఆఫర్స్ అని మీరు అనుకోవచ్చు. చాలా మంది స్టూడెంట్స్ నన్ను కన్సిడర్ చేసి నన్ను కాంటాక్ట్ అయ్యి అడుగుతున్నది ఏంటి అని అంటే, లాస్ట్ 10 డేస్ కదా మేడం మేము వేరే దగ్గర తీసేసుకున్నాం కోర్స్, ఇప్పుడు ఇంకా అఫోర్డ్ చేయలేము అంత మనీ, అందుకే ఈ లాస్ట్ టైం అయినా యూటిలైజ్ చేసుకుందాము అని ఆఫర్ అడుగుతున్నాము. సో మాకు ఏమైనా డిస్కౌంట్ ప్రొవైడ్ చేయండి అని చాలా కాల్స్ అయితే ఈ రోజు రావడం జరిగింది. అందుకే ఉన్న కోర్సెస్ అన్ని కూడా 149 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. లైక్ ఎఫ్పిఓ టెస్ట్ సిరీస్ కావచ్చు, ఎఫ్ఎస్ఓ ఫారెస్ట్రీ టెస్ట్ సిరీస్, జనరల్ సైన్స్ మెటీరియల్, ఫారెస్ట్రీ మెటీరియల్, ఏబీ కరెంట్ అఫైర్స్. మనం నిన్న డిస్కస్ చేసాం, ఏదైతే ఎగ్జామ్ ఏపీపీఎస్సీ 27th జరిగిందో, కామన్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పేపర్ 1 మోస్ట్లీ ఏపీ కరెంట్ అఫైర్స్ నుంచే క్వశ్చన్స్ అన్ని ఉన్నాయి. సో ఈ మెటీరియల్ కూడా నేను మీకు తీసుకోమని అక్టోబర్ నుంచే చెప్తున్నాను అనమాట. ఎందుకు ఇవన్నీ ఇప్పుడు నేను రెడ్యూస్ చేసాను అంటే, ఓన్లీ బికాస్ ఆఫ్ ది స్టూడెంట్స్ హూ హ్యావ్ ఆస్క్డ్ మీ టు రెడ్యూస్ ది ప్రైజెస్ అనమాట. మీరైతే యూటిలైజ్ చేసుకోండి, అందుకే నేను ఈ ఆఫర్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో రివిజన్ అనేది లాస్ట్ 10 డేస్ చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఈ 10 డేస్ లో మీరు పెట్టే కాన్సన్ట్రేషన్, మీరు పెట్టే ఎఫర్టే మీకు ఎగ్జామ్ లో ర్యాంక్ అనేది వస్తుంది. సో ఈ రివిజన్ అనేది మాత్రం వేస్ట్ చేసుకోవద్దు. ఎవ్రీ ఆర్ మ్యాటర్స్, ఎవ్రీ రివిజన్ అనేది మ్యాటర్ అవుతుంది, ఎవ్రీ ఆర్ అనేది ఎవ్రీ మినిట్ కూడా మ్యాటర్ అవుతుంది అనమాట. సో టైం వేస్ట్ చేసుకోకుండా రివిజన్ అనేది చేసుకోండి. దానికంటే ముందు ఒకసారి ఈ కోర్సెస్ అన్ని కూడా నేను మీకు క్లియర్ గా చెప్తాను. సో ఎఫ్బిఓ మెయిన్స్ మనకి ఫస్ట్ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఉంటుంది, మనందరికీ తెలుసు. దీనిలో కనుక మీరు క్వాలిఫై అవ్వలేదు అంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా మెరిట్ లిస్ట్ లో మీరు ఉండరు. ఇది నేను మీకు ఆల్రెడీ 2019 మార్క్స్ లిస్ట్ కూడా చూపించి మెయిన్స్ మార్క్ లిస్ట్ చెప్పాను. 130 మార్క్స్ వచ్చిన క్యాండిడేట్ కూడా క్వాలిఫైయింగ్ టెస్ట్ లో క్వాలిఫై కాకపోవడం వల్ల ఇతనికి ర్యాంక్ అనేది రాలేదు, జాబ్ అనేది రాలేదు. అందుకే క్వాలిఫైయింగ్ టెస్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి మనకి ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ సిలబస్ అయితే ఇచ్చారు. సో ఎన్వైరన్మెంట్ నుంచి 10 క్వశ్చన్స్, ఫారెస్ట్ నుంచి 10 క్వశ్చన్స్. అండ్ ఇందులో మీరు ఎలా ఇంటర్లింక్స్ చేయాలి, ఎస్ఏ అనేది ఎలా రాయాలి, ఒక పారాగ్రాఫ్ నుంచి ఇంకో పారాగ్రాఫ్ కి ఎలా జంప్ అవ్వాలి, ఇనిషియేటివ్స్ అండ్ మెజర్స్ వస్తే మీరు ఎలా రాయాలి అనేది కంప్లీట్ గా పాలసీస్ అండ్ గవర్నెన్స్ మీద కూడా నేను మీకు అడిషనల్ గా ఒక 10 ఎస్సేస్ అనేది ఇచ్చాను. సో ఈ టోటల్ డేటా అనేది నేను మీకు బోత్ తెలుగు లాంగ్వేజ్ లో అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనూ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు ఎస్ఏలో ఏం రాయాలో తెలిస్తే సరిపోతుందా అంటే, ఏం రాయకూడదో కూడా తెలియాలి. దీనికి సంబంధించి కూడా నేను యూట్యూబ్ లోనే వీడియోస్ చేశాను. అండ్ ఆ పీడిఎఫ్ మెటీరియల్ కూడా నేను మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశాను. అలాగే ఇన్స్టెంట్ రివిజన్ మెటీరియల్, ఏ క్వశ్చన్ వచ్చినా కూడా మాకు ఈ క్వశ్చన్ రాదు అనుకున్నప్పుడు కూడా మీరు ఆ ఎస్ఏని ఎలా రాయగలగాలి అనే దానికోసం కూడా నేను మీకు ఈ పీడిఎఫ్ మెటీరియల్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా 99 రూపీస్, ఓన్లీ ఎస్ఏ మాత్రం 99 రూపీస్కే ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. మొన్న ఎగ్జామ్ మనం చూసాం కదా, అనాలిసిస్ కూడా నేను అప్లోడ్ చేశాను, మీరు అందరు చూసే ఉంటారు. మోస్ట్లీ ఏపీ రిలేటెడ్ క్వశ్చన్స్ చాలా వరకు వచ్చాయి. సో అన్ని రీసెంట్ డెవలప్మెంట్స్ కావచ్చు, గవర్నమెంట్ పాలసీస్, స్కీమ్స్, సోషియో ఎకనామిక్ ఇనిషియేటివ్స్, కల్చరల్ ఈవెంట్స్ కావచ్చు, ఎన్వైరన్మెంటల్ అప్డేట్స్ కావచ్చు, అపాయింట్మెంట్స్, అవార్డ్స్, ఏదైనా కూడా సరే, ఏది రీసెంట్ గా న్యూస్ లో ఉన్నా కూడా ఏపీకి సంబంధించి జనవరి నుంచి డిసెంబర్ వరకు 2025 అన్ని కూడా ఈ మెటీరియల్ లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఈ మెటీరియల్ 149. యాజ్ ఐ సెడ్ ప్రతి మెటీరియల్ 149కే ఇస్తున్నాను.
ఫ్రమ్ టుడే అప్ టు ది ఎగ్జామ్ అనమాట. బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లో ఇది కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఈ నెంబర్ కి మెటీరియల్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్ కి వాట్సాప్ చేస్తే మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. రైట్, నెక్స్ట్ టెస్ట్ సిరీస్ కూడా మనం చూసుకుంటే ఏపీ ఎఫ్ఎస్ఓ మెయిన్స్ టెస్ట్ సిరీస్. ఐ డోంట్ థింక్ ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఈ టెస్ట్ సిరీస్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. ఎఫ్ఎస్ఓ మెయిన్స్ టెస్ట్ సిరీస్ కంప్లీట్ మనకి 11 యూనిట్స్ ఉన్నాయి. ఇంకా చాలా మంది అడుగుతున్నారు 28 యూనిట్స్ కదా మేడం అని. సిలబస్ లో ఇంకా మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే ఐ కాంట్ హెల్ప్ యూ అండి. సిలబస్ ఓన్లీ 11 యూనిట్స్, నాట్ 28 యూనిట్స్. ఇప్పుడైనా సరే చూసుకోండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. అంత హెక్టిక్ షెడ్యూల్, అంత హెక్టిక్ సిలబస్ అనేది రివైజ్ చేయొద్దు. 11 యూనిట్స్ నుంచి ఈచ్ యూనిట్ నుంచి 100 క్వశ్చన్స్. సో 1100 క్వశ్చన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే 2 ఫుల్ లెంత్ టెస్ట్ అనేవి కూడా మీకు ఇవ్వడం జరిగింది. అండ్ దీంతో పాటు 600 ఫ్రీ ఫారెస్ట్రీ క్వశ్చన్స్, మన ఏపీఎస్సి కండక్ట్ చేసిన 600 క్వశ్చన్స్ ఓన్లీ రిలేటెడ్ టు ఫారెస్ట్రీ కూడా మీకు ఫ్రీగా ఇందులోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ మొత్తంగా ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు అంటే మోర్ దెన్ 2000 ప్లస్ క్వశ్చన్స్ అనేది మీరు ఇక్కడ సాల్వ్ చేయడం జరుగుతుంది. రైట్, సో కంప్లీట్ ఎఫ్ఎస్ఓ ఫారెస్ట్రీ టెస్ట్ సిరీస్ అనేది మనకు తెలిసిందే. ఎగ్జామ్ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, టెస్ట్ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. సో ఇది యాక్చువల్లీ 249 ఉండింది, దీన్ని కూడా నేను మీకు చెప్పినట్లుగా 149కే ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ సో ఎఫ్బిఓ మెయిన్స్ టెస్ట్ సిరీస్. ఈ ఎఫ్బిఓ మెయిన్స్ టెస్ట్ సిరీస్ మనం లాంచ్ చేసింది ఓన్లీ జనరల్ సైన్స్. కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఇక్కడ మనం క్లాసెస్ ఏదైతే జనరల్ సైన్స్ చెప్పామో సేమ్ ఆ క్లాసెస్ తో పాటు ఈ టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇది కూడా ఇంగ్లీష్ మీడియం. రైట్, సో ఇక్కడ కూడా మనకి 9 యూనిట్స్ ఉన్నాయి. 9 యూనిట్స్, 8 కాదు, 8 అనేది ప్రిలిమ్స్ సిలబస్, 9 అనేది మెయిన్ సిలబస్. సో ఈచ్ యూనిట్ కి 100 క్వశ్చన్స్ ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్. మీకు ఏదైతే యూనిట్ 1, యూనిట్ 7, యూనిట్ 9 ఎక్సెట్రా వీటిలో కరెంట్ అఫైర్స్ అనేది కావాలో ఎఫ్బిఓ ప్రిలిమ్స్ లో కూడా అలానే క్వశ్చన్స్ అడిగారు, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. సో సేమ్ అలానే కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ చేసి కూడా ఈ క్వశ్చన్స్ అనేది టెస్ట్ సిరీస్ ఇవ్వడం జరుగుతుంది. సో 900 క్వశ్చన్స్ అలా ప్రాక్టీస్ చేస్తారు. అండ్ 4 ఫుల్ లెంత్ టెస్ట్ ఉంటాయి. అలాగే మీకు కరెంట్ అఫైర్స్ ఇంటిగ్రేషన్ తో ఈ టెస్ట్ సిరీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్ గా ఫుల్ లెంత్ టెస్ట్ కలిపి 1000 ప్లస్ క్వశ్చన్స్ అనేది మీరు ఓన్లీ జనరల్ సైన్స్ కి సాల్వ్ చేయడం జరుగుతుంది. అండ్ ఐ అష్యూర్ యూ మోర్ దెన్ 40 ప్లస్ మార్క్స్ అనేది మీరు ఈ జనరల్ సైన్స్ లో తెచ్చుకోవడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. అండ్ మై మెయిన్ ఎయిమ్ ఇస్ ప్రిలిమ్స్ బ్యాచ్ కంప్లీట్ అయినప్పుడు చాలా మంది మెసేజ్ చేశారు, మేడం మీ వల్ల జనరల్ సైన్స్ లోనే 30 మార్క్స్ తెచ్చుకొని నేను మెయిన్స్ కి క్వాలిఫై అవ్వడం జరిగింది అని చెప్పారు. అండ్ ఇప్పుడు అదే చెప్తున్నాను, మై ఎయిమ్ ఇస్ మెయిన్స్ లో కూడా నాకు నా స్టూడెంట్స్ మెయిన్స్ లో కూడా క్వాలిఫై అవ్వాలి ఫర్ ది ఫిజికల్ ఈవెంట్స్. రైట్, సో దిస్ ఈస్ మై ఎయిమ్. బాగా చదవండి అండ్ ర్యాంక్స్ అనేది తెచ్చుకోండి, మెరిట్ లిస్ట్ లో ఉండండి. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది మెటీరియల్స్. ఎస్ఏ మెటీరియల్ ఆల్రెడీ ఇందాక చెప్పాను. అండ్ కమింగ్ టు ఫారెస్ట్రీ మెటీరియల్ 11 యూనిట్స్ ఇందాకే చెప్పాను. సో ఈ 11 యూనిట్స్ కి సంబంధించి కంప్లీట్ రివిజన్ మెటీరియల్, అలాగే ఈ యొక్క తెలుగు గ్రామర్ మెటీరియల్ కూడా 49 ఉండేది. సో ఈ రెండు కలిపి ఈ ప్రైస్ కాకుండా 199 ప్లస్ 49 248 అనేది తీసేసి ఓన్లీ 149 కి నేను ఈ మెటీరియల్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ ఫారెస్ట్రీ మెటీరియల్ విచ్ ఇస్ ఫర్ 150 మార్క్స్ కి మీకు ఫారెస్ట్రీ పేపర్ ఉంటుంది. అలాగే జనరల్ సైన్స్ అనేది కూడా మీకు 50 మార్క్స్ కి ఉంటుంది. సో ఈ మెటీరియల్ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉందండి. జనరల్ సైన్స్ మెటీరియల్ కంప్లీట్ మనం క్లాసెస్ కంప్లీట్ చేసాం కదా, సో ఆ క్లాసెస్ కంప్లీట్ చేసాం, మెటీరియల్ ఉంటుంది. ఇది కూడా ఇంటిగ్రేటెడ్ కరెంట్ అఫైర్స్ ఇంటిగ్రేట్ చేసే ఈ మెటీరియల్ కూడా ఉంటుంది. ఈ మెటీరియల్ జనరల్ సైన్స్ 9 యూనిట్స్ ఎవరైనా తీసుకోవాలనుకున్నా కూడా సేమ్ ప్రైస్ 149 రూపీస్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. రైట్, మరి ఎలా పర్చేస్ చేయాలి అని అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్, ఏదైతే నెంబర్ ఉందో ఈ నెంబర్ కి వాట్సాప్ చేస్తే మీకు స్కానర్ అనేది పంపిస్తారు. మీరు పే చేసిన వెంటనే మీకు మెటీరియల్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. రైట్, యాప్ లో కూడా తీసుకోవచ్చు. మీరు ఓన్లీ మెటీరియల్స్ గురించి చెప్తున్నాను, యాప్ లో అయినా మీరు మెటీరియల్ తీసుకోవచ్చు. బట్ యాప్ లో అయితే మీకు GST ఛార్జెస్ పడతాయి అండ్ వాట్సాప్ లో అయితే పడవు. ఎవరైతే అది కూడా మాకు కొంచెం ఎక్కువ వీ కాంట్ అఫోర్డ్ అని అంటున్నారు, ఎందుకంటే నేను ఈ ఆఫర్స్ ఇస్తున్నదే మేము అఫోర్డ్ చేసుకోలేము అని అన్నారు కాబట్టి, ఎవరైతే ఆ ఎక్స్ట్రా GST ఛార్జెస్, ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ కూడా మేము పే చేసుకోలేము అనుకుంటారో మీరు వాట్సాప్ కి మెసేజ్ చేయండి. సో దట్ మీకు వాట్సాప్ లోనే సేమ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రైజ్ కరెక్ట్ గా చేస్తే GST ఏం పే చేయాల్సిన అక్కర్లేదు, మెటీరియల్ అనేది పంపిస్తారు. రైట్, నెంబర్ వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లాసెస్. సో క్లాసెస్ అనేది ఇప్పుడు ఎవరైనా తీసుకోవాలనుకుంటే జనరల్ సైన్స్ ఒకసారి క్విక్ రివిజన్ చేసుకోవాలి అనుకుంటే ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను చూడండి. ఎందుకంటే మన క్లాసెస్ అనేవి 40 hours ఉన్నాయి. కంప్లీట్ 9 యూనిట్స్ డీటెయిల్ గా చెప్పడం జరిగింది. మీరు ఇంకే సోర్స్ చూసుకోవాల్సిన అవసరం లేదు జనరల్ సైన్స్ కి. జస్ట్ 40 hours క్లాసెస్ వింటే మన స్టూడెంట్స్ ఆల్రెడీ చాలా మంది విన్నారు. ప్రిలిమ్స్ బ్యాచ్ వాళ్ళు చాలా మంది క్వాలిఫై అయ్యారు. సో మెయిన్స్ బ్యాచ్ వాళ్ళ కోసమే స్పెషల్ గా ఈ రివిజన్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేశాను. సో 40 hours ఉంటుంది. మరి ఈ తక్కువ టైం పీరియడ్ ఎలా కంప్లీట్ చేయాలి అంటే స్పీడ్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి. సో 2 times స్పీడ్ లో పెట్టుకున్నారు అనుకోండి 20 hours అవుతుంది. 10 days ఉంది కాబట్టి డైలీ మార్నింగ్ 1 hour వినండి,
అలాగే ఈవినింగ్ 1 hour వినండి. సో ఇలా విన్నారు అంటే 20 hours అనేది మీకు కంప్లీట్ అవుతుంది. జనరల్ సైన్స్ కంప్లీట్ గా 50 మార్క్స్ కి సిలబస్ కూడా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద వన్ వే ఐ కెన్ సజెస్ట్ యూ. ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే ఇది మనకి 699 ప్రైస్ ఉండేది. ఇప్పటి వరకు స్టూడెంట్స్ అందరూ కూడా 699 కి తీసుకున్నారు. ఇఫ్ ఎవరైనా ఇప్పుడు తీసుకోవాలి అనుకుంటే దీని ప్రైస్ కూడా నేను 400 చేస్తాను, తీసుకోవచ్చు. అండ్ ఈ 400 లో కూడా నాట్ ఓన్లీ క్లాసెస్, ఈ లైవ్ క్లాస్ రికార్డింగ్స్ అండ్ రికార్డింగ్ వీడియోస్ క్లాసెస్ తో పాటు మీకు ఆ రోజు జరిగిన క్లాస్ నోట్స్ ఏదైతే ఉంటుందో ప్రతి క్లాస్ నోట్స్ అనేది కూడా అనోటేటెడ్ గా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు మీకు కంప్లీట్ మెటీరియల్, ఇందాక చెప్పాను కదా జనరల్ సైన్స్ మెటీరియల్, సో ఆ మెటీరియల్ కూడా కంప్లీట్ మెటీరియల్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్. అండ్ దెన్ జనరల్ స్టడీస్ ఏదైతే పేపర్ 1 ఉందో మీకు ఈ పేపర్ 1 లో 600 క్వశ్చన్స్ ఉన్న టెస్ట్ సిరీస్ కూడా మీకు ఇక్కడ ఫ్రీగా నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు ఈ కంప్లీట్ మెటీరియల్ పీడిఎఫ్ లో పేపర్ 1 లో ఉన్న డిజాస్టర్ మేనేజ్మెంట్ టాపిక్ అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ టాపిక్ కూడా నేను మీకు క్లాస్ వీడియోస్ అలాగే మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేశాను. సో దీని నుంచి చాలా వరకు మార్క్స్ అయితే రావడం జరిగింది. పేపర్ 1 మొన్న డిస్కస్ చేశాం కదా, ఏబిపిఎస్సి 27th జరిగిన పేపర్, దానిలో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ నుంచి క్వశ్చన్స్ అన్ని కూడా ఈ క్లాస్ విన్న వాళ్ళు ఎవరైనా సరే ఆన్సర్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా మీకు దీనిలో వస్తాయి. దిస్ ఈస్ 400 ఓన్లీ. ఈ 400 కి ఈ కోర్స్ క్లాసెస్ కోర్స్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. ఇది మీరు యాప్ లోనే తీసుకోవాలి. యాప్ లింక్ అనేది మీకు కమెంట్ సెక్షన్ లో ఇస్తాను. లేదు అంటే మీరు డిస్క్రిప్షన్ లో అయినా చూడొచ్చు, లేదు అంటే నాకు ఇదే నంబర్ కి వాట్సాప్ చేసినా కూడా మీకు నేను ప్రొవైడ్ చేస్తాను లింక్ అనేది, రైట్. అండ్ నెక్స్ట్ లాస్ట్ గా ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే లాస్ట్ 10 డేసే ఉంది కాబట్టి మన 6 months హార్డ్ వర్క్ ఏదైతే 6 months కానీ 8 months కానీ చదువుతున్నారో మీ హార్డ్ వర్క్ ఇక్కడ వరకు అయిపోయిందని మాత్రం అనుకోవద్దు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ 10 days లో మీరు చేసే రివిజనే మ్యాటర్స్ అనమాట. లాస్ట్ 10 days మాత్రం లైట్ తీసుకోవద్దు. ఎందుకంటే 10 days అనేది కంప్లీట్ గా చేంజ్ చేసేస్తుంది. ఎంత చదివినా కూడా రివిజన్ చేయలేదు అంటే దట్స్ కంప్లీట్లీ వేస్ట్ అనమాట. అందుకే రివైజ్ చేయండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. లాస్ట్ 10 days డిసిప్లిన్డ్ గా చదువుకోండి, స్మార్ట్ గా రివైజ్ చేయండి. మీరు ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో చదువుకోవాలనుకుంటున్నారో చదివేసేయండి, మిగతావన్నీ పక్కన పెట్టేసేయండి. జస్ట్ చదవడం మీద మాత్రమే ఈ 10 days ఫోకస్ చేయండి. ఈ 10 days మిమ్మల్ని మీ యూనిఫామ్ జాబ్ దగ్గర చేస్తుంది. ఓకే, మీ యూనిఫామ్ జాబ్ అనేది 10 days దూరంలో ఉంది అని మాత్రమే గుర్తుపెట్టుకొని చదవండి. దిస్ ఈజ్ వాట్ ఐ కెన్ సే, రైట్. సో ఈ 10 days లో అందరికంటే కూడా ఒక 10 to 15 మార్క్స్ అనేది ఎక్స్ట్రానే తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఎవరైనా కూడా మాకు మీరు తీసుకోవాలనేది ఎఫర్ట్ చేయలేకున్నామా అని ఎవరైతే అన్నారో మీరందరూ కూడా నేను ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ 149 రూపీస్ కోర్స్ ని యూటిలైజ్ చేసుకోండి, ఎన్రోల్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే ఇదే నెంబర్ కి వాట్సాప్ చేసి కానీ కాల్ చేసి కానీ మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోండి, రైట్. సో దిస్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు సే. కంటిన్యూ యువర్ ప్రిపరేషన్. ఇన్ని మంత్స్ చదివినా హార్డ్ వర్క్ ని వేస్ట్ చేసుకోవద్దు. ఓకే, ఎంటర్ ది ఎగ్జామ్ విత్ ద కాన్ఫిడెన్స్. కాన్ఫిడెంట్ గా ఎగ్జామ్ ని అటెంప్ట్ చేయాలంటే ఫస్ట్ మన రివిజన్ అనేది సరిగా ఉండాలి. ఆ రివిజన్ నేను ఇప్పుడు మిమ్మల్ని నీట్ గా చేసుకోమని చెప్తున్నాను, రైట్. దిస్ ఈస్ ఆల్ ఐ వాంటెడ్ టు సే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే ఈ నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మెటీరియల్ పర్చేస్ కూడా ఈ నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేయండి. డౌట్స్ ఉన్నా కూడా దీనికే చేయొచ్చు. అండ్ ఎవరైనా టెస్ట్ సిరీస్ తీసుకోవాలనుకున్నా అలాగే క్లాసెస్ తీసుకోవాలనుకుంటే మాత్రం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి, రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. సీ యూ ఆల్ టుమారో.